నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. మతమా జనహితమా? ఎలాంటి సందేహం లేదు. రెండో మాటకే అందరి ఓటు. కేంద్రము అదే చేసింది. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ వద్దు, బహుభార్యత్వానికి చెల్లుచీటీ రాయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఆచారాల కన్నా ప్రాథమిక హక్కులే మిన్నా అని స్పష్టం చేసింది. హక్కులకు పట్టం కట్టే ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి, మద్దతుగా నిలవాలి నిజానికి. కానీ దేశవ్యాప్తంగా జరుగుతోంది మాత్రం వేరు. కారణం ఉమ్మడి పౌర స్మృతి చుట్టూ నెలకొన్న వివాదం. ఒకరు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు, మరొకరు సుప్రీంకోర్టు పరిధినే ప్రశ్నిస్తున్నారు. రాజకీయ వాద ప్రతివాదాలు తారస్థాయికి చేరుతున్నాయి. అసలు తలాక్, బహుభార్యత్వాలకు సంబంధించిన అంశంలో ఉమ్మడి పౌర స్మృతి ఎందుకు ప్రస్తావనకు వస్తోంది? ముస్లిం పర్సనల్ లా బోర్డు, కేంద్రం మధ్య అది ఎందుకు వివాదాన్ని రాజేస్తోంది? భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారత్లో ఇలాంటి చర్చ రావడానికి కారణమేంటి? ఏకీకృత ఉమ్మడి పౌరస్మృతి, ఒకటే దేశం ఒకటే న్యాయం. విషయం కొత్తది కాదు, చర్చ కొత్తది కాదు. రాజ్యాంగ సభలోనే ఏకాభిప్రాయం రాని సంక్లిష్టమైన అంశం. దేశ పౌరులందరికీ ఒకటే పౌరస్మృతి ఉండాలని రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు ఆదేశిస్తున్న విషయం. రాజ్యాంగంలో ఈ 44వ అధికరణంపై దశాబ్దాలుగా సందర్భం వచ్చిన ప్రతిసారి వాడివేడి వాదనలు, ప్రతివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్లీ అలాంటి సందర్భమే వచ్చింది. ఒకవైపు సర్వోన్నత న్యాయస్థానం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం. ఒకవైపు బాధితులు, ఇంకొక వైపు మత ధర్మాధికారులు. వాళ్ల అభిప్రాయాలు, ప్రతిస్పందనల మధ్యనే ఉమ్మడి పౌరస్మృతిపై దేశమంతా చర్చ జరుగుతోంది. ఒకరు న్యాయం కోసం అర్థిస్తుంటే మరొకరు తమకు అన్యాయం జరిగితే ఊరుకోమని ఆందోళన బాటపడుతున్నారు. వీటన్నిటికీ తక్షణం కారణం కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ప్రమాణపత్రం. అదే చర్చలకు కేంద్ర బిందువైంది. ఆ ప్రమాణపత్రంలో ట్రిపుల్ తలాక్ ఇస్లాంలో తప్పనిసరిగా పాటించాల్సిన మతధర్మం ఏమీ కాదని చెప్పింది కేంద్రం. న్యాయశాఖ తరఫున సుప్రీంకోర్టుకు అందిన అభిప్రాయం ప్రకారం రాజ్యాంగం 25వ అధికరణ ఇచ్చిన మతస్వేచ్ఛ హక్కు పరిధిలోకి తలాక్ రాదు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కుల, మత, లింగ, వర్గ తారతమ్యాలు లేకుండా అందరికీ వర్తిస్తాయి. అలా చూసినప్పుడు ట్రిపుల్ తలాక్ ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేదే అని కేంద్రం స్పష్టం చేసింది. 3 సార్లు తలాక్ చెప్పి విడాకులివ్వడం, బహుభార్యత్వం ముస్లిం మహిళా హక్కుల్ని ఉల్లంఘించడమే. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన రోజు నుంచే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇందుకు సంబంధించి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఇప్పుడు ఒకటే చెబుతోంది. మతాచారానికి సంబంధించిన విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదని వాదిస్తోంది. తలాక్, బహుభార్యత్వం అనేవి తమ మతాచారాల్లో అంతర్భాగం అని స్పష్టం చేస్తోంది. కేంద్రం మాత్రం తన వాదనకే కట్టుబడి 65 సంవత్సరాలుగా సంస్కరణలు తేకపోవడం వల్ల ముస్లిం మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడుతున్నారని కోర్టుకు తెలియజేసింది. వారి జనాభా అత్యధిక సంఖ్యలో ఉన్న 10 ముస్లిం దేశాల జాబితాను కోర్టుకిచ్చి అక్కడ వివాహం, విడాకులకు సంబంధించి అమలు చేస్తున్న చట్టపరమైన ఏర్పాట్లను తెలియజేసింది. Our stand is basically threefold. Number one, the issue concerns only and only about the dignity, non-discrimination of women, respect to them, and gender justice. The abiding values of our constitution about gender justice, dignity of women needs to be respected. The second is, can we, India and secular constitution, allow the woman to suffer a kind of a system or a practice which is derogatory and arbitrary? Third, very important, India is secular country, but in more than 1.5 dozen Islamic countries, from Bangladesh to Indonesia to Syria to Sudan to Iran, even Pakistan, matrimonial laws have been regulated by law, including triple talaq. If in acknowledged Islamic countries change of matrimonial laws are not found to be violative of Sharia, how such a plea can be raised in a secular country like India?
సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ చేసిన మరో ముఖ్యమైన విజ్ఞప్తి 1951లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించమని. పర్సనల్ లా ప్రకారం తీసుకునే నిర్ణయాలను ప్రాథమిక హక్కుల పేరిట కోర్టులు కొట్టివేయడం కుదరదనేది నాటి తీర్పు సారాంశం. రాజ్యాంగంలోని 13వ అధికరణ కిందకే వైయక్తిక చట్టాలను పరిగణించాలని, అందరి ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. అందుకోసం ముందు 1951లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించి ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వాలను 13వ అధికరణ కిందకు తీసుకురావాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తోంది. సామాజిక సంస్కరణలకు అది తప్పనిసరని అఫిడవిట్లో పేర్కొన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం ఈ వాదనలు వేటితోనూ అంగీకరించడం లేదు. తలాక్ వంటి ఆచారాలను నిలిపివేస్తే భార్యలను వదిలించుకోవడానికి మగవాళ్లు హత్యలకు కూడా వెనక్కాడారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదంతా ఏమిటంటే, ప్రస్తుతం దేశంలో ముస్లింలందరికీ వర్తించేది షరియా చట్టం 1937 మాత్రమే. ప్రవక్త ప్రవచించిన ఖురాన్, హదీస్ ప్రకారం రూపొందించిన పర్సనల్ లా ప్రకారమే వారికి సంబంధించిన కుటుంబ వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకుంటారు. మతాధికారుల మాటే ఆఖరు. ఇక్కడే కొందరు ముస్లిం మహిళలు నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. మహిళలుగా పుట్టడం, మతం వల్లనే సమానత్వ హక్కుకి నోచుకోక చట్టం రక్షణ లేక వివక్షను ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు. తలాక్కు సంబంధించి ఖురాన్లో ఎలాంటి ప్రస్తావన లేదని, బహుభార్యత్వం ఇస్లాంలో తప్పనిసరి కాదని నినదిస్తున్నారు. నిజానికి ముస్లిం పెద్దల అభిప్రాయం ప్రకారమైతే తలాక్ చెప్పడం అంత సులువైన విషయం ఏం కాదు. అందుకు కనీసం 90 రోజుల పాటు వ్యవధి ఉంటుంది. అన్ని రోజులు సయోధ్యకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాతే తలాక్ చెప్పాలి. ఆ పద్ధతి పక్కన పెట్టి ఇష్టానుసారం తలాకులో విడాకులు ఇచ్చేస్తున్నారని కొందరు మహిళలు ఆందోళన బాటపడుతున్నారు. ఈ పరిణామాల మధ్యనే జరిగిన మరో ముఖ్యమైన ఘట్టం ఉమ్మడి పౌరస్మృతిపై కేంద్రం రూపొందించిన నమూనా ముసాయిదా ప్రశ్నావళి. వేరువేరు వైయక్తిక చట్టాల స్థానంలో దేశమంతా వివాహ చట్టంలో ఒకే పౌరస్మృతిని తీసుకురావాలన్నది ఆ ప్రయత్నాల ఉద్దేశం. రాజ్యాంగంలోని 14వ అధికరణ ప్రకారం చట్టం ముందు అందరూ సమానం. 15వ అధికరణ ప్రకారం ఏ పౌరుడి పట్ల వివక్ష చూపించకూడదు. ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్లేందుకు ప్రతిపాదిస్తున్న ఉమ్మడి పౌరస్మృతిపై ఆదిలోనే కేంద్రానికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. ఉమ్మడి పౌరస్మృతి, ట్రిపుల్ తలాక్పై ప్రభుత్వం చర్యలను వ్యతిరేకిస్తున్నట్టు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ముస్లిం సంస్థలు తేల్చి చెబుతున్నాయి. పనిలో పనిగా కావాల్సినంత రాజకీయ దుమారమూ రేగుతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఉమ్మడి పౌరస్మృతి అమలు సాధ్యం కాదంటుంటే, జేడీయూ వంటి పార్టీలు ఇవన్నీ రాజకీయపరమైన లబ్ధి కోసం జరుగుతున్న ప్రయత్నాలని విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజలు, సంఘాల సూచనల కోసం కేంద్ర న్యాయశాఖ రూపొందించిన ప్రశ్నావళిని బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశాయి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ముస్లిం సంఘాలు. దేశ ప్రజలందరినీ ఒకే ఘటన కట్టడం సరికాదని, అందువల్ల దేశ బహుళత్వం, భిన్నత్వాలు ప్రమాదంలో పడతాయనే వాదనను తెరపైకి తీసుకువచ్చారు. మిగిలిన మతాలతో పోలిస్తే ఇస్లాంలోనే విడాకులు తీసుకోవటం చాలా తక్కువని ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదిస్తోంది. కొన్ని ముస్లిం సంస్థలు ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు, ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా సంతకాల సేకరణను మొదలుపెట్టాయి. ఈ ప్రయత్నాల ద్వారా ముస్లింలపై ఉమ్మడి పౌరస్మృతిని బలవంతంగా రుద్దాలని చూడడమే గాక రాజ్యాంగం ఇచ్చిన హక్కులను లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. We are very much confident that we will definitely get our right which is guaranteed in the Indian Constitution. The rights of Muslim women are very well protected in the Muslim personal law. All this talk about the gender equality, gender bias, we would like to put forward. The Muslim women are very much contented. They are very happy. They are very much satisfied with the Muslim personal law. Every Muslim woman of this country, the 10 crore Muslim women of this country will definitely stand up and come forward to protect the Muslim personal law. We are getting a very good response across the country for our signature campaign. The Muslim Mahila Research Kendra and the Sharia Committee from Hyderabad, we have launched
launched a signature campaign across India. ఈ వివాదం అంతటికీ మూలం దేశంలో వేరువేరు పౌర స్మృతులు అమల్లో ఉండడమే. ఎవరి మతాచారాలకు అనుగుణంగా వారి వివాహ, కుటుంబ వ్యవహారాలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించడమే. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను సైతం ఆ విధానాలు ఉల్లంఘించేలా ఉన్నాయన్నది విమర్శ. ఇందుకు సంబంధించి చట్టం పరిధిలోనే తమకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలంటూ కొందరు ముస్లిం మహిళలు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. షరియా ఆధారిత ముస్లిం పర్సనల్ లా చెల్లుబాటుని ప్రశ్నించారు. వారిలో ఒకరు 2 పిల్లల తల్లి షయారా బానో. 15 ఏళ్లు కాపురం చేశాక భర్త విడాకులిచ్చేశాడు. 6 సార్లు గర్భస్రావం చేయించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింది. అలాంటి పరిస్థితుల్లో 3 సార్లు తలాక్ అని రాసి ఉన్న కాగితాన్ని పోస్ట్ చేసి దాంపత్య బంధం తెగతింపులు చేసుకున్నాడు కట్టుకున్నవాడు. ఈ తరహా ఏకపక్ష తలాక్ పద్ధతిని, నికా హలాలా, బహుభార్యత్వ ఆచారాలను నిషేధించాలంటూ మరో 3 న్యాయపాలికను అర్థించారు. కొన్ని ముస్లిం సంస్థల వాదన వేరేలా ఉంది. ఉమ్మడి పౌరస్మృతి దిశగా లా కమిషన్ చర్యలను కావాలనే రాజకీయం చేస్తున్నారనేది వారి అభిప్రాయం. రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛతో పాటే లింగ సమానత్వాన్ని కాపాడాలని వాదిస్తున్నారు. హిందూ వివాహ, వారసత్వ చట్టాలు, క్రైస్తవ వివాహ చట్టాల్లానే ముస్లింలకు చట్టం తేవాలనేది ఆ వర్గం ప్రధానమైన సూచన. మత స్వేచ్ఛ అంటే మహిళపై పురుషుడికి ఆధిపత్యాన్ని కట్టబెట్టడం కాదని మరో వర్గం అభిప్రాయం. వాటికనుగుణంగానే సమానత్వ హక్కుకే పట్టమంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది మోదీ ప్రభుత్వం. వివాదాస్పద మతాచారాలు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని రద్దు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది. Triple talaq, which is violative of the constitution and the basic human right of the Muslim married women, it needs to be scrapped by the Supreme Court. It cannot be mixed with the Uniform Civil Code because that is a totally different topic which is being taken by the Law Commission and other legal experts. Triple talaq is a specific issue where a woman has come to the Supreme Court asking for justice, and hence we must give justice to the Muslim divorced women who have been denied a life of dignity, unlike Hindu women, Parsi women or Sikh women whose rights are is protected by the law. ఇక్కడ కొన్ని క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించాలి. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన సంస్థ 2013 జూలై, డిసెంబర్ల మధ్య 10 రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. షరియా నిర్దేశిత పద్ధతుల్ని కాదని వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారానూ తలాక్ చెప్పే ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దేశంలో 92% ముస్లిం మహిళలు తలాక్ విధానం పోవాలని కోరుకుంటున్నట్లు ఆ అధ్యయనం వెల్లడించింది. అవే విషయాలు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది ముస్లింలున్న 2వ దేశంగా ఉన్న భారత్లో సంస్కరణలకు సమయం ఆసన్నమైందని చెప్పకనే చెప్పాయి. అయినా తమ మత చట్టాల్లో జోక్యం చేసుకునే హక్కు సుప్రీంకోర్టుకు లేదని ప్రమాణపత్రం సమర్పించింది అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు. ఈ వాదాలు, వివాదాలు పక్కన పెట్టి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారంతో సంస్కరణ పథంలో పయనించాల్సిన సమయం ఆసన్నమైందనేది అంతా గుర్తించాల్సిన విషయం. ఇప్పటివరకు 7 సార్లు సమావేశమైన గతంలో ఎన్నడూ లేని ఉత్కంఠత లాంటి పరిస్థితి. ఉపఖండంలో భారత్ పాక్ వైరం, పాక్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం లక్షిత దాడులు, పాకిస్తాన్కు బహిరంగంగానే మద్దతిస్తున్న చైనా, రష్యా. ఇలాంటి పరిస్థితుల మధ్య బ్రిక్స్ సమావేశం కంటే ఆసక్తికరమైంది ఏముంటుంది? ప్రపంచ భూభాగంలో 4వ వంతు, జనాభాలో 40%, ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 24%, కొనుగోలు శక్తిలో 26% వాటా కలిగిన దేశాల భేటీకి అంత ప్రాధాన్యం ఉండడం ఆశ్చర్యకరమైన అంశం కూడా ఏం కాదు. పైగా ప్రధాని మోదీ ముద్ర దౌత్య వ్యూహం ఎలాంటి ఫలితాల్ని రాబట్టింది అన్న ఆసక్తి కొందరిలో ఉంది. మరి 8వ బ్రిక్స్ సమావేశం లక్ష్యాలను సాధించిందా? పాకిస్తాన్ను ఏకాకి చేయాలనే భారత్ వ్యూహం ఫలించిందా? సమావేశాలు ఆసాంతం బ్రెజిల్, దక్షిణాఫ్రికాల విషయం పక్కన పెడితే రష్యా, చైనాల వ్యవహార శైలిని ఎలా అర్థం చేసుకోవాలి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ప్రపంచంలో ఆర్థిక దిగ్గజాలుగా ఎదుగుతున్న దేశాలు ఒకచోట చేరుతున్నాయంటే అందులో ఆసక్తి లేకుండా ఎందుకుంటుంది? సార్క్ సమావేశం రద్దయిన తర్వాత భారత్ నిర్వహిస్తున్న అతిపెద్ద సమావేశం ఇది. పాకిస్తాన్కు బహిరంగంగానే మద్దతిస్తున్న చైనా, రష్యాతో భారత్ ఏం మాట్లాడుతుంది?
దాయాది దేశం విషయంలో ఎలాంటి ఒత్తిడి తెస్తోంది? బ్రిక్స్ సదస్సుకి ముందు ఇలా అనేక ప్రశ్నలు ఉదయించాయి. ఈ ప్రశ్నలకు తక్షణ సమాధానం లభించకపోయినా సమాధానాలు కనుక్కోవాల్సిన అవసరాన్ని మాత్రం సదస్సు గట్టిగా చెప్పింది. We are also one in agreeing that BRICS need to work together and act decisively to combat this threat. We underscore the need for close coordination on tracking source of terrorist financing and targeting the hardware of terrorism, including weapons, supplies, ammunition, equipments, and training. We also agreed that those who nurture, shelter, support, and sponsor such forces of violence and terror are as much a threat to us as the terrorists themselves. India is happy to note that the unity of the thought and purpose on this serious global challenge, putting the global economy back on track, was another focus point of our deliberations. సాధారణంగా ఇలాంటి సదస్సుల్లో పెద్దగా ఊహించాల్సింది ఏమీ ఉండదు. ఎజెండా ముందుగానే సిద్ధమవుతోంది. ఆ ప్రకారమే అంతా నడుస్తోంది. ఆతిథ్య దేశం డిమాండ్లకు మిగతా మిత్రులు సానుకూలంగా స్పందించడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ముగుస్తోంది. వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక సంబంధాల్లో మెరుగుదల, సాంకేతిక, సైనిక సహకారం సభ్యదేశాల మధ్య ఇలాంటి ఒప్పందాలతో పూర్తవుతుంది. ఇప్పటి వరకు జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో ఇదే కనిపించింది. ఈసారి మాత్రం సదస్సు అజెండానే ఊహించని రీతిలో మార్చేసింది భారత్. గతంలో సదస్సులో జరిగినప్పుడు సభ్యదేశాల్లో ఒకటిగా నిలబడే భారత్ ఈసారి నాయకత్వ బాధ్యతలు తీసుకుంది. ఉగ్రవాదానికి కేంద్రంగా పాకిస్తాన్ విరచిస్తున్న కపట నాటకాన్ని గోవా వేదికగా ఎండగట్టారు ప్రధాని మోదీ. తీవ్రవాదంపై పోరులో ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలంటూ బంతిని రష్యా, చైనా కోర్టులో నెట్టారు. In South Asia and BIMSTEC, all nation states bearing one are motivated to pursue a path of peace, development and economic prosperity for its people. Unfortunately, this country in India's neighborhood embraces and radiates the darkness of terrorism. Terrorism has become its favorite child, and the child in turn has come to define the essential character and nature of its parents. The time for condemning the state-sponsored terrorism is long gone. It is time to stand up and act boldly. To those who nurture the philosophy of terror and seek to deterrorize mankind, we must send a clear message to mend their ways or be isolated in the civilized world. తెగిపోతుంది అనుకున్న భారత్ రష్యా మైత్రి బంధాన్ని మరోసారి పట్టాలెక్కించింది తాజా బ్రిక్స్ సదస్సు. ఇద్దరు కొత్త మిత్రుల కంటే ఒక పాత మిత్రుడే నయమనే రష్యా సామెతను ప్రస్తావించడం ద్వారా రష్యాకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఒక్క మాటలో చెప్పేశారు ప్రధాని మోదీ. 16 అంశాలపై అవగాహన ఒప్పందాలు, 43,000 కోట్ల రూపాయల రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా పుతిన్ మదిలో పెరుగుతున్న ఆలోచనల్ని మొగ్గలోనే తొంచేశారు. రష్యాతో ఆయుధ ఒప్పందాలు, సైనిక, సాంకేతిక రంగంలో సహకారం లాంటి అంశాలతో పాటు కుడంకుళం అణు విద్యుదుత్పత్తి కేంద్రం విస్తరణపై చర్చలు జరిపారు. ప్రధాని మోదీ, పుతిన్ కలిసి గోవా నుంచే కుడంకుళం అణు విద్యుదుత్పత్తి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం రెండు దేశాల మధ్య బలపడుతున్న మైత్రి బంధంలో కొత్త అధ్యాయం. మిగతా దేశాల మాటలా ఉన్న భారత్ రష్యాల మధ్య స్నేహబంధానికి కొత్త అర్థం చెప్పింది బ్రిక్స్ సదస్సు. అనుమానపు తెరల మధ్య తెగిపోతుందనుకున్న బంధానికి బలం చేకూర్చింది. మోదీ ప్రధాని అయిన తర్వాత విదేశాంగ విధానంలో అమెరికాకు ఇస్తున్న ప్రాధాన్యత, ఆయుధ కొనుగోళ్ల ఒప్పందాలు, ఇతర అంశాలు మాస్కోలో భారత పట్ల ప్రతికూల వాతావరణాన్ని సృష్టించాయి. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు దగ్గరగా చేరువ కావాలనే పుతిన్ ఆలోచనలకు బలాన్నిచ్చాయి. అయితే తాజా ఒప్పందాలతో పరిస్థితి మారుతుందనే నమ్మకం ఏర్పడింది. పుతిన్తో సమావేశంలో ఉరి, పఠాన్కోట్ దాడుల గురించి ప్రస్తావించిన మోదీ పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న తీరును వివరించారు. తీవ్రవాదంపై పోరులో సహకరించాలన్న మోదీ అభ్యర్థనకు పుతిన్ సానుకూలంగా స్పందించడం ఆహ్వానించదగ్గ పరిణామం. కొత్తగా రష్యాతో కుదిరిన ఒప్పందం ప్రకారం మాస్కో నుంచి వైమానిక క్షిపణి నిరోధక వ్యవస్థను భారత్ సొంతం చేసుకోనుంది. భారత్తో పాటు చైనాకు కూడా ఇలాంటి వ్యవస్థల్ని రష్యా అమ్ముతోంది. ఈ విమానాల వల్ల పాకిస్తాన్ను కట్టడి చేయడం చాలా తేలిక. భారత్ వైపు వచ్చే పాక్ విమానాలు పాక్ గగనతలంలో ఉండగానే ట్రిమ్ యుద్ధ విమాన వ్యవస్థ సహాయంతో పేల్చివేయవచ్చు. భారత్ రష్యా సంబంధాలు సంక్షోభంలో పడిన తర్వాత రష్యా, పాకిస్తాన్ మధ్య Su-35 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు జరిగాయి. అయితే భారత్తో కుదిరిన తాజా ఒప్పందంతో పాకిస్తాన్కు రష్యా యుద్ధ విమానాలు అమ్మడం కష్టమేనంటున్నాయి మాస్కో వర్గాలు.
There is a sharper realization global development and prosperity is very much dependent on continued peace and security. Terrorism is universally recognized as a key threat to stability, progress and development. There is a developing consensus that it cannot be business as usual. We must be prepared to extract costs for those who sponsor and support terrorists, who provide them sanctuary and who, despite their own claimed victimhood, continue to make the false distinction between good and bad terrorists. బ్రిక్స్ సదస్సు అంతా ఒక ఎత్తైతే చైనాతో భారత్ నిరపిన నెయ్యం మరో ఎత్తు. చైనా పాకిస్తాన్కు మద్దతిస్తుందనేది ప్రపంచానికి తెలిసిన సత్యం. చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ బీజింగ్ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ లాంటిది. అందుకోసమే జైషే మహమ్మద్ నాయకుడు మసూద్ అజహర్ మీద ఆంక్షలు విధించాలంటూ ఐరాసాలో భారత్ ప్రవేశపెట్టిన తీర్మానానికి చైనా అడ్డం పడింది. ఉరీ దాడిని బయటకు ఖండించిన తెరవెనక పాకిస్తాన్కు అన్ని రకాలుగా అండదండలు అందిస్తోంది చైనానే అనేది ప్రపంచమంతటికీ తెలిసిన విషయం. ఈ విషయాలన్నీ బహిరంగంగానే ప్రస్తావించడం ద్వారా చైనాను ఆత్మరక్షణలో పడేశారు ప్రధాని మోదీ. భారత్ ఉగ్రవాద బాధిత దేశమని, ఆ సమస్యపై అందరూ కలిసి పోరాడాలని చెప్పినా అందులో పాకిస్తాన్ పాత్రను గురించి ప్రస్తావించేందుకు చైనా నిరాకరించింది. పాకిస్తాన్ భూభాగం మీద నుంచి నడుస్తున్న జైషే మహమ్మద్, లష్కరే తోయిబా సంస్థలను 109 అంశాలతో కూడిన గోవా డిక్లరేషన్లో చేర్చాలన్న భారత ప్రయత్నాలను చైనా అడ్డుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీవ్రవాద సంస్థకు అండగా నిలిచిన జిన్పింగ్ మరోసారి అదే పని చేశారు. ఈ విషయంలో భారత్కు మద్దతు పలకాలని రష్యా భావించినా చైనా నుంచి వ్యతిరేకత వస్తుందేమోనన్న ఆలోచనతో వెనక్కి తగ్గింది. అవన్నీ భారత్కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాని విషయాలు. ఈ పరిణామాల ఫలితం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ గురించి సదస్సులో ఎక్కువగా ప్రస్తావించిన భారత్ ఆ అంశంపై సభ్యదేశాల మద్దతు కూడగట్టడంలో విఫలమైంది. పఠాన్కోట్ దాడుల సూత్రధారి మసూద్ అజర్, ముంబై దాడులకు కుట్ర పన్నిన హఫీజ్ సయీద్ విషయంలోనూ భారత్ ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు. అదే సమయంలో సిరియాలో తీవ్రవాద సంస్థ జబత్ అల్ నస్రా గురించి డిక్లరేషన్లో ప్రస్తావించారు. రష్యా పట్టుబట్టడం వల్లే ఈ పరిణామం సాధ్యమైంది. పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థల గురించి సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం తేవడంలో విఫలమయ్యామని స్వయంగా భారత ప్రతినిధి అమర్ సిన్హానే తెలిపారు. సదస్సులో మోదీ ఒక్కరే ఉగ్రవాదం గురించి, అందువల్ల జరుగుతున్న నష్టాల గురించి విస్తృతంగా మాట్లాడారు. కానీ 2 బలమైన దేశాల అధినేతలు పుతిన్, జిన్పింగ్ బ్రిక్స్ మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాల ప్రస్తావనకే అధిక ప్రాధాన్యమిచ్చారు. ఇంధన రంగంలో బ్రిక్స్ దేశాలు స్వయం సమృద్ధి సాధించే విధంగా బ్రిక్స్ ఇంధన సంస్థ ఏర్పాటు చేయాలని కోరారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇందులో భాగంగా భారత్, రష్యా మధ్య గ్యాస్ పైప్లైన్ నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటించారు ఆయన. నూతన అభివృద్ధి బ్యాంకు లేదా బ్రిక్స్ బ్యాంకును బలోపేతం చేసేందుకు సభ్యదేశాల నేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. వచ్చే ఏడాదికి బ్రిక్స్ బ్యాంకు రుణ పరిమితిని 1,60,000 కోట్లకు పెంచేలా తీర్మానం చేశారు. బ్రిక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థలు, బ్యాంకింగ్ రంగ పనితీరు గురించి పరిశోధన చేసేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేయాలని సదస్సు నిర్ణయించింది. సభ్యదేశాల నడుమ రైల్వే లైన్ల విస్తరణపైన అధ్యయనం చేయనున్నారు. బ్రిక్స్ సదస్సులో పాకిస్తాన్ను ఎండగట్టే ప్రయత్నాలకు సభ్యదేశాల నుంచి మద్దతు లభించకపోవడంతో పాక్ నాయకులు ఎప్పటిలాగే రెచ్చిపోయారు. భారత్ తమపై అసత్య ఆరోపణలు చేస్తోందని బ్రిక్స్ దేశాలతో పాటు బిమ్సెక్ట్ దేశాల్లో పాక్ ప్రతినిధులు అక్కడి ప్రభుత్వాధినేతలకు వాస్తవాలు వివరిస్తారని ప్రకటించారు పాక్ విదేశాంగ మంత్రి. పాక్ గడ్డ మీద నుంచి పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలను ఎండగట్టేందుకు భారత్ చేసిన ప్రయత్నం విఫలం కావడంతో చైనా పాత్ర సుస్పష్టం. కాకపోతే ప్రయత్నం విఫలమైన చైనా వైఖరేంటో ప్రపంచానికి వెల్లడైంది. ఉగ్రవాదం, పాకిస్తాన్ లాంటి అంశాలను పక్కనబెడితే బ్రిక్స్ సదస్సు ఆశించిన కంటే ఎక్కువగానే విజయవంతమైంది. సభ్యదేశాల మధ్య వాణిజ్యం పెంపొందించడానికి ఒప్పందాలు కుదిరాయి. పర్యావరణ పరిరక్షణ, తీవ్రవాదంపై పోరు, ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల గురించి నేతలంతా చర్చించారు. ధనిక దేశాల దురహంకార ధిక్కారణ ధోరణిపై గోవా సదస్సు గట్టిగానే గర్జించింది. శాంతి స్థాపనతో పాటు ప్రపంచం ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆర్థిక నిధి లాంటి సంస్థలకు ప్రత్యామ్నాయం రావాలని సభ్యదేశాలు అభిప్రాయపడ్డాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని విస్తరించాలని, శాశ్వత సభ్యదేశాల సంఖ్యను పెంచాలన్న భారత వాదనకు బ్రిక్స్ భాగస్వాములంతా మద్దతు పలికారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ప్రపంచ దేశాలు సమతుల అభివృద్ధి సాధించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సదస్సు నిర్ణయించింది. సదస్సు ముగిసిన తర్వాత సభ్యదేశాల ప్రతినిధులంతా సంతోషంగానే వెళ్లినా బీజింగ్ నుంచి వచ్చిన వాళ్లు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.
పాకిస్తాన్ విషయంలో చైనా స్పందిస్తున్న తీరుపై భారత ప్రతినిధులు నేరుగానే తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి తల్లి లాంటిది అంటూ ప్రధాని మోదీ నేరుగా చేసిన ప్రస్తావన జిన్పింగ్లో ఆలోచన రేకెత్తిస్తుందా లేదా అనేది సమీప భవిష్యత్తులో తేలనుంది. అదే జరిగి మోదీ వ్యాఖ్యల పట్ల చైనా సానుకూలంగా స్పందిస్తే గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.